అసలు హోండా యాక్టివా సక్సెస్ ఎట్లయిందో తెలుసా? 2001లో అబ్బాయిలు నడుపుకోవడానికి మంచి బల్కీ పల్సర్ బైక్లు, అమ్మాయిలు నడుపుకోవడానికి నాజూకుండే టీవీఎస్ స్కూటీ పెప్పి స్కూటీలు అయితే అవైలబుల్ ఉండే. అయితే ఇట్లా సపరేట్ ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి నడిపే ఒక స్కూటీని ఎందుకు తయారు చేయదన్న కాన్సెప్ట్ లా తయారైన బండే హోండా యాక్టివా. ఇక ఈ స్కూటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 102cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు, హై స్టోరేజ్ స్పేస్, దాంతో పాటు మీడియం బల్కీ లుకింగ్ డిజైన్. ఇక ఇది 102cc తోని అబ్బాయిలను అట్రాక్ట్ చేసింది అండ్ మీడియం బల్కీ డిజైన్ తోని హై స్టోరేజ్ స్పేస్ తోని అమ్మాయిలను అట్రాక్ట్ చేసింది. అయితే హోండా దీంతో తృప్తి పడకుండా మిడిల్ ఏజ్డ్ అంకుల్స్ అండ్ ఆంటీస్ కూడా సేఫ్గా దీన్ని డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి ప్రతి అడ్వర్టైజ్మెంట్లో మార్కెటింగ్లో ఇదే పోర్ట్రే చేయడం వల్ల అందరు 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇదే వెహికల్ ఉన్నారు. ఇక వీటన్నిటితో పాటు మన హోండా యాక్టివా పర్ఫార్మెన్స్ కూడా కిరాక్ ఉండేసరికి ఏజు జెండరు దేనితో సంబంధం లేకుండా బండి కొనాలి రాబాయ్ అంటే హోండా యాక్టివా కొనాలనే కాడికి వచ్చింది. వీటన్నిటికీ తోడు కంపెనీ కూడా కస్టమర్ నీడ్స్కి తగ్గట్టు 4000 పైన అవుట్లెట్లను ఓపెన్ చేసి ప్రతి ఒక్క ఏరియాలో హోండా యాక్టివాని అవైలబుల్ అయితే చేసింది. ఈ జీనియస్ స్ట్రాటజీస్ వల్ల ఇవాళ ఇండియాలో ప్రతి నిమిషానికి 5 హోండా యాక్టివాలు అమ్ముడుపోతుంది. ఈ స్కూటీ మార్కెట్లో హోండా యాక్టివాని మించిన కింగు లేడు రాడు.